రెండు చేతులు ఉన్నోళ్ళు ఆకాశం వైపు ఎత్తి హల్లెలూయా. మీ స్వరం వినపడట్లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయము ఏంటంటే యెహోవాను నమ్ముకొనుడి. ఎవరిని నమ్ముకోవాలండి? మనము యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకు అనంటే యుగ యుగములు ఆశ్రయ దుర్గము ఆయనే గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుగ యుగములు అనంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన తరము ముగిసిన తర్వాత తరము వారికి కూడా, ఆ తర్వాత తరము వారికి కూడా ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈరోజు మనుషులను ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి కాదు. మనుషుల్ని నమ్మడం మొదలుపెట్టారు. ఈరోజు నీవు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో బలముగా, అయ్యా నన్ను పుట్టించిన వాడవు నీవే, ఈరోజు నాకు ఈ జ్ఞానం ఇచ్చిన వాడవు నీవే గనుక నాకు వచ్చిన సమస్యకు కూడా పరిష్కారము నీ దగ్గరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజైతే ఎప్పుడైతే మనం ఆ రీతిగా ముందుకు కొనసాగుతామో దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తాడండి. ఆ 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైతే దేవుని యందు పూర్ణ మనస్సు కలిగి ఆయన్ని ఆనుకుంటారో వారికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మడము అనంటే, నమ్ముకోవడము అనంటే అర్థం ఏంటి అనంటే నీవు నిత్యము ఆయనను ఆనుకొని ఉండాలి. శ్రమ కలిగినా, సంతోషం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏది నీకు కలిగినా ఎవరిని ఆనుకొని ఉండాలంటే కేవలము దేవునిని మాత్రమే, యేసు క్రీస్తుని మాత్రమే నీవు ఆనుకొని ఉండాలి. మరి కొందరు అంటారు, యేసు క్రీస్తు కనపడదు కదండి, ఆయన కనపడ్డు కదా, ఆయన ఎలా ఆనుకోవాలి? నేను చెప్తాను, నిత్యము నీకు శ్రమ కలిగినప్పుడు మోకరిస్తావే, ఆ మోకరించేదేదో ముందు నుంచే మోకరించి, దేవా నీవు నాకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ఒక పాట రాస్తాడు, దేవా నా దేవుడవు నీవే. ఏంటట? నా దేవుడవు నీవే. ఏ రోజైతే స్థిరమైనటువంటి మనస్సు కలిగి స్థిరముగా దేవునిలో నువ్వు అంటు కట్టబడేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం శ్రమ, చిన్నపాటి శ్రమ వస్తే మనం ఏం చేస్తామండి? దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. అయితే ఇక్కడ మీకు నేను ఒకరిని జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి ఎవరు అని అంటే అబ్రహాముకు సంతానముగా ఏర్పడినటువంటి ఇస్సాకు. ఆ ఇస్సాకుకు పిల్లలు తన తండ్రికి లాగా అంత లేటు కాదు కానీ కొంత లేటుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కుమారులను ఇచ్చాడు. మొదటి కుమారుడు ఎవరండి? ఏశావు. 2వ కుమారుడు ఎవరండి? యాకోబు. మరి ఏశావుకు దేవుడు తన తండ్రి ద్వారా ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడు కదా. కానీ ఏం జరుగుతుంది అక్కడ తన ఆమె తల్లి ఏమంటుందంటే, అయ్యా నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నానయ్యా, నాకు ఇచ్చిన భారాన్ని నేను మోయలేకపోతున్నాను అన్నప్పుడు, లేదు నీలో ఒక బిడ్డ ప్రపంచాన్ని మరి అతనికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే ఆశపడింది. తన ప్రేమ అంతా ఎవరి మీద చూపించింది? చిన్నవాడైన యాకోబు మీద. తన స్వార్థముతో ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదము ఏమైందండి? హల్లెలూయా. అయితే మీకు ఇంకో విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా.
మనం అందరం అనుకుంటాం కదా, యాకోబు తన తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడని. కానీ మీకు విషయం తెలియంది ఏంటంటే, ఆ ఆశీర్వాదము యాకోబుకు ఉపయోగపడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రిని మోసం చేశాడని, ఎప్పుడైతే తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మరి యాకోబు మరి దొంగలించాడని ఏశావు అనుకున్నాడు, అప్పుడు యాకోబుని హతం చేయాలనుకున్నాడు. మరలా యాకోబుని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టారండి? తన మామ అయినటువంటి లాబాను ఇంట్లో పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడైనా స్థిరంగా ఉన్నాడా? అతను అక్కడ ఉన్నాడు అంతే. అతని ద్వారా తన కుటుంబము, తన మామ కుటుంబము ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి కట్టుకథలు కాదు, మనకి రాసినటువంటి ధర్మ శాసనము, మనకున్నటువంటి గ్రంథములో రాసినటువంటి గొప్ప మాటలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యాకోబు మొరపెట్టాడు ఎప్పుడంటే, దేవా నన్ను క్షమించు, ఇదిగో మీరు నన్ను ఎలా చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళు. బేతేలు అనగా అది దేవుని స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని హతమార్చాలన్నప్పుడు మొదటిసారి తన తల్లి కాపాడితే, రెండవసారి దేవుడు కాపాడుతూ ఇజ్రాయేలు జనాంగానికి తోడుగా యాకోబుని నిలబెట్టాడు దేవుడు ఆ రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసన్న గారు ఒక పాట రాస్తాడు, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇజ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. ఏటట? యాకోబు మోసగాడై తన తండ్రి ఇంటిని విడిస్తే, అదే యాకోబును దేవుడు ఆశీర్వదించి ఇజ్రాయేలీయులుగా తన తండ్రి ఇంటికి చేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు ఆ స్థితిలో దేవునిని ఆనుకున్నాడు కనుక తనకి ఎన్ని శోధనలు వచ్చినా విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చిన్న విషయాలకి, చిన్న ఆర్థిక సమస్యలకి మీరు అనుకోవచ్చు, నీకున్నటువంటి ₹1,00,000 లేకపోతే 10 లక్షలో లేకపోతే ₹1,00,00,000 లేకపోతే అంతకు మించి రుణ సమస్య ఉందనుకో, నువ్వు దాన్ని చాలా పెద్దది అనుకుంటున్నావు. కానీ దేవునికి అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అది చాలా చిన్నది. మనం అనుకుంటాం మనం ఎన్నిక లేని వాడమని. కాదు, నువ్వు దేవుడు ఎన్నుకోబడ్డ ప్రజలువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అది ఏదైనా, ఏ శ్రమైనా, ఏ కష్టం వచ్చినా నువ్వు ఆయన్ని నమ్ముకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చడా? చెప్పండి. మారాన్ని మధురంగా మార్చాడు, నా బ్రతుకును మార్చడా? మారుస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏదైనా, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను కనుక దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు నన్ను విడిచిపెట్టడనే నమ్మకం కలిగి ఉండాలి. కొంతమందికి అవిశ్వాసం చాలా ఎక్కువ. ఎంత అవిశ్వాసం అంటే, రీసెంట్గా కొంతమందిని నేను చూసి చాలా బాధపడ్డా. ఎందుకంటే నిత్యము ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే అప్పుడు వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు పాటలు లేకపోతే మంచి మెసేజ్లు వింటూ ఉంటా. కానీ ఒక సందర్భంలో అవి వినలా. నేను హ్యాపీగా సీరియళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నాకు చాలా దుఃఖం కలిగింది. ఎందుకనంటే శ్రమలు ఎక్కువైపోయాయంట, దేవుణ్ణి విడిచిపెట్టేశారంట. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకు ఎక్కడ ఏ మంచి చేయట్లేదు, ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు దేవుడితో ఉండాలి? హ్యాపీగా పాపం చేసే వాళ్ళతో నేను పాపం చేస్తే సరిపోతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి బుద్ధిమాలినోళ్ళ కోసం దేవుడు పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. ఎవడును తనను తాను మోసపరచుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? ఏమని రాశాడు అక్కడ? ఎవడు కూడా తనను తాను మోసపరచుకోకూడదు.
మీలో ఎవడైనను ఈ లోకమందు నేనే జ్ఞానిని అని అనుకుంటే వాడు జ్ఞాని అగినట్లు వెర్రివాడు అవుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖన భాగాలు తెలియజేస్తా ఉన్నాను, నేనే జ్ఞానిని, నాకే దేవుని వాక్యం తెలుసు, నాకే నేను చాలా చక్కగా మాట్లాడగలను, నేను చక్కగా దేవుళ్ళో ఉండగలను, నువ్వేంది నాకు చెప్పేది? ఈరోజు చాలామంది ఆరాధనకి రావట్లేదు, ఆరాధనకి కలుసుకోవట్లేదు. కారణం ఏంటంటే వారికి వారు అనుకుంటున్నారు నాతో దేవుడు ఉన్నాడని. నేను చెబుతున్నాను, ఈరోజు నువ్వు బ్రతికి ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు నెలకి 1,00,000 నుంచి 2,00,000 జీతం తీసుకోవచ్చు. ఏదైనా కూడా ఒకనాటికి నీ స్థితి మరి నువ్వు ఎవ్వరు కూడా నిన్ను ఆశ్రయించలేనటువంటి స్థితిలోకి దిగజారిపోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు విజయవాడలో చూస్తే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా ఆహారము దొరకట్లా. దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు, నేను బాగున్నాను కదా, ఒంటి నిండా బంగారు వేసుకున్నాను, మంచి కారులో తిరుగుతున్నాను, మంచి బిల్డింగ్లో ఉన్నానని. దేవుని ఉగ్రత ఎటువైపు నుంచి అయినా రావచ్చు. ఆ ఉగ్రతలోనికి నువ్వు పడక ముందే నువ్వు జ్ఞానివి అని అనుకుంటున్నావేమో, నువ్వు వెర్రివాడివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వెర్రితనములో నుండి నువ్వు అక్షయంగా మార్చబడాలి అని అంటే నువ్వు దేవుని నమ్ముకోవాలి, మనుషుని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడకూడదండి. మనుషుల మీద ఆధారపడితే నువ్వు వెర్రివాడు అయిపోతావు. బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కొంచెం తేడా వస్తేనే మొత్తం మారిపోతుంది. ఈరోజు నీతో ఉన్నవారే నిన్ను అవమానించవచ్చు, కానీ నేను చెప్తాను, నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడు గనుక నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన అంబుల పొదులు నిన్ను దాచుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచంలో నిన్ను ఎవరు అవమానించినా సరే నువ్వు మోకరించి చాలు, కార్యం ఆయన చేస్తాడు. నువ్వు ఆయన విశ్వసించు, కార్యం చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుకు రాలేదా కృప? ఎటువంటి కృప వచ్చిందండి? అబ్రహాముకు రాలేదా కృప? ఎలాంటి కృప వచ్చింది? అబ్రహాము మరి ముసిలి వయసు అయిపోయినప్పటికీ కూడా విశ్వాసంతో ముందుకున్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ఈరోజు మన జీవితంలో గొప్ప మేలులు దేవుడు చేయబోతా ఉన్నాడు. మనం జస్ట్ ఊరక నిలిచుండి ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అవసరం వస్తే నీ అంత తోడు లేడండి అంటారు. అవసరం తీరిపోతే నీ అంత పనికి మాలినోడు ఇంకా లేడంటారు. అది మనుష్యుని స్వభావం, కానీ దేవుని స్వభావం అది కాదు. నీ అవసరం ఉన్నా లేదా నీకు ఆయన అవసరం ఉన్నా ఆయన నీతోనే ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. నీ కన్నీరు తొడవడానికి నీతో నిబంధన చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యాకోబుతో అంటాడు దేవుడు, ఇదిగో నీ కోసం ఏర్పాటు చేసిన బేతేలు అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, అక్కడ నీకు దేనికి లోటు లేదు. దేవునికి స్తోత్రం. చంపడానికి వచ్చాడు లాబాను, కానీ లాబానుతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇదిగో మంచికి కానీ చెడుకు కానీ నీవు అతని జోలికి వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువుతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు జస్ట్ విశ్వసించంతే, నమ్మకంగా ఉండు, నమ్మకంగా. అందుకే పౌలు గారు అంటారు, మరణము వరకు నేను నమ్మకంగా ఉంటానయ్యా, చచ్చినా బ్రతికినా క్రీస్తు కొరకే. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు వాస్తవికంగా చెప్పాలంటే క్రైస్తవులకి పొంతన లేదు. ఈరోజు మనకి ఎందుకు ఇన్ని అవమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయంటే స్వార్థపూరితమైనటువంటి లోకములో మనము కూడా కలిసిపోయాం. మనము కలిసిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం లోకంతో కలిసి బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది దేనికేనంటే లోకములో ఉన్న వారిని ఆయన మార్గంలో నడిపించడానికి నన్ను ప్రత్యేకపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు మాత్రం దాన్ని విడిచిపెట్టి
దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టి, దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడో దాన్ని మర్చిపోయి నీ జీవితం అంతా కూడా లోకంలో ఉన్న మనుషుల్ని నమ్ముకొని జీవిస్తున్నావు. అందుకే ఈరోజు నువ్వు అవమానాల వెంట అవమానాలతో ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ అవమానము నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నీవు ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. 27వ అధ్యాయం, యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే ద్రాక్ష చెట్టు ఎవరు అనంటే విశ్వాసి, హల్లెలూయా. ఈ విశ్వాసి జీవితంలో నీవు ఆనుకున్నటువంటి దేవుడు గొప్పవాడు గనుక, నువ్వు ఆనుకున్నటువంటి దేవుడు మహిమ కలిగిన వాడు గనుక, నువ్వు ఆనుకున్నటువంటి దేవుడు నిన్ను గణపరిచేవాడు గనుక ఆయన అంటున్నాడు, ఎవరైతే నాతో అంటుకట్టబడి ఉంటారో, ఎవరైతే నాతో కలిసి ప్రయాణం చేస్తారో, ఎవడైతే నా యందు విశ్వాసము కలిగి ఉంటాడో వాడికి ఎటువంటి హాని రాకుండా నేను వారికి కాపుదల కాయగలిగినటువంటి దేవుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రములు కాపాడుతాడట ఆయన. నువ్వు నేనైనా ఇప్పుడు కుటుంబంలో తండ్రి ఉంటాడు, ఎంతకాలం ఎంతసేపు మేలుకుంటాడు ఆయన? మేలుకుంటాడా కుటుంబ రక్షణ కోసం? లేదు. ఈ రోజుల్లో ఎవరు మేలుకోవట్లే, కానీ నువ్వైనా సురక్షితంగా నిద్రపోతున్నావు, కానీ ఆయన నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నా బిడ్డకి ఏ అవసరం ఉంటుందో తెలియదు, వాడు ఏ స్థితిలో ఉంటాడో తెలియదు, వాడు ఆరోగ్యం సరిగా ఉంటుందో లేదో తెలియదు, ఆయన నిన్ను కాస్తూ ఉంటాడు. ఎవరిని అలా చూస్తాడంటే ఆయన్ని ఆనుకున్న వారితోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసమును బట్టి మొదటిగా దేవుడు నువ్వు నమ్ముకుంటే నిన్ను ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే దివారాత్రములు నిన్ను ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా నమ్ముకోవాలి ఎవరిని అనంటే దేవుణ్ణి. రెండవదిగా మనం ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఆయన కాపుదల మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఏం చేస్తా ఉన్నా, నీకు ఎటువంటి హాని కలగకుండా, లేదా నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎక్కడ ఏ అడ్డంకులు నీకు రావట్లేదు అని అంటే, సురక్షితంగా తిరిగి మరలా నీ గృహానికి నువ్వు చేరుతున్నావు అంటే దేవుడు నిన్ను కాస్తున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయి, ఎక్కడికైనా వెళ్ళు, ఏ మూలైనా ఉండు, ఎక్కడ ఏ ఆ వసతులు లేని ప్రాంతంలో అయినా ఉండు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కనుక, దేవుడు నిన్ను కాపుదలుగా ఉంచుకున్నాడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. నీ మనసు ఎక్కడుందో ఆయనకు తెలుసు. నీ మనసు ఎక్కడుందో ఆయనకు తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈరోజు నేను ఆదివారం మందిరానికి వెళ్ళానయ్యా, ఈ వారం అంతా ఆశీర్వాదమే అని అనుకుంటారు. ఇంకోటి చెప్పనా, నువ్వు మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా ఆశీర్వాదం నీతో ఉంటుంది. కానీ ఒకటండి, దేవుని పట్ల నీ విశ్వాసం ఏంటి అని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు, యెరూషలేము దగ్గర చేస్తున్నటువంటి వ్యాపారాలను చూసి అంటాడు ఆయన, ఓ అవిశ్వాసులారా, మీరు ఆ యుద్ధం నుండి వెళ్ళండి. పోయినసారి కూడా నేను ఒక మాట చెప్పా, యేసు ప్రభు మరణాన్ని కనుక నీ కళ్ళ ముందుగా నుంచితే నీ బ్రతుకు ఖచ్చితంగా మారుతుంది అనుకుంటున్నా. ఈరోజు చాలామంది జీవితం మారట్లేదు. ఈరోజు చాలామంది జీవితంలో మార్పు అనేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మార్పు లేదంటే, ఎందుకు మారట్లేదంటే వారు దేవుణ్ణి విశ్వసించడం ఎప్పుడో మర్చిపోయారు. వింటున్నారా అండి? నా వైపు చూడండి. దేవుడు ఎందుకు మనకు మేలు చేయట్లేదంటే, ఇప్పుడు చాలా ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నాము, మంచి బట్టలు కట్టుకొని వచ్చాము, మంచి తిండి తింటున్నాము అని అనుకుంటున్నారు. కానీ
ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది జీవితాల్లో మంచి మేలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదో చెప్పనా? ఎందుకు జరగట్లేదు చెప్పనా? నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవట్లా, మనుషులతో తిరుగుతున్నావు. జాగ్రత్త, మనుషుల ఆలోచనలు నిన్ను కుప్పతొట్టులో పడేస్తాయి. ఈరోజు దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట చెప్తున్నాడు, నీవు నాతో అంటు కట్టబడితేనే. ఎలా అంటు కట్టబడతావు అంటే ఆ కింద ఉంది, చదవండి 4వ వచనంలో, నా యందు ఎటువంటి క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ అలాంటివి ఉంటే నేను వాటిలో నుండి వడిగా, అంటే మరలా ఆయనే వాటిలో జొచ్చి ఏం చేస్తాడట? ఒకవేళ నీలో ఎటువంటి అవిశ్వాసం ఉన్నా, లేకపోతే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవిశ్వాసం వైపు నడిపించినా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిలో జొచ్చి వారిని ఏం చేస్తాడంట? హతము చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థించడమే నీ వంతు, కార్యము దేవుని వంతు. మన సంఘము, మా పిల్లలప్పుడు మా అమ్మ, మేము చిన్న పిల్లకాయలు ఈ చర్చికి తీసుకొచ్చేటప్పుడు అసలు పట్టేది కాదు. ఈ కుర్చీలు కాకుండా ఈ కిందంతా పిల్లలే. ఇప్పుడు 2-3 పిల్లలు తిరుగుతున్నారు ఇక్కడ. చిన్నప్పుడు అంతా మేమంతా పిల్లలమే. ఎంత నాకు అనిపించేది అప్పుడు, ఎంత సంతోషం. ఆడుకునేదానికి వచ్చేది ఆదివారం కదా. ఈ పిల్లలు ఆడుతూ ఎగరతా పాడుతూ ఉంటే ఈ తల్లిదండ్రులకి వాక్యం వినేదిలే. ఈడు పోయి ఈవుని గిల్లాడు, వాడు పోయి, ఇదే తంతు. మా అమ్మ అయితే కర్ర పట్టుకొని కూర్చోండేది. ఎందుకంటే మనం ఎవరు పెత్తరం కదా, ఎవరో ఒకరు ముట్టికాయలు వేసేది, కొట్టేది కదా. నేనేం చెప్తానంటే, ఆ స్థితి మళ్ళీ రావాలి అంటే మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితి మళ్ళీ రావాలంటే మనం కలిసి ప్రార్థించాలి. ఒక్కరిగా కాదు, ఒక్కరితో ఏది రాదు. కలిసి ప్రార్థించడానికి దేవుడు మనకి ఒక సమాజ మందిరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు బ్రదర్, లేకపోతే నన్ను నాని అంటారు కదా, లేదు నాని, నాకు ఆమెకు పొంతన కుదరదు, నాకు ఆయనకి పొంతన కుదరదు. అయితే పొంతన కుదరడానికి కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఇతనంటే నీకు పడకపోతే అతని గురించి మాట్లాడకూడదు, అతనంటే ఆమంటే నీకు పడకపోతే ఆమె గురించి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు వారి హృదయాన్ని కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఇలాంటి ఆలోచన కలిగిన వారిని, అంటే వారిని ఏమంటారంటే చీడపురుగులు అంటారు. ఈ ద్రాక్ష చెట్టు ఎదుగుతూ ఉంది, దాన్ని ఎదగనివ్వకుండా చేయడానికి చీడపురుగులు ఏం చేస్తాయి? కింద నుంచి ఇది చేస్తాయి. కానీ దేవుడు వాటిని కూడా నాశనం చేస్తాడు. ఎందుకంటే వాటికి కాపలా కాసిన వాడు, వాటికి కాపలాగా ఉన్నవాడు దేవుడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు కాపలా ఉన్నాడు ఆయన. ఈరోజు నీ హృదయానికి కంచె వేశాడు ఆయన. ఈరోజు నీతో అపవాది యుద్ధం చేస్తుంటే నువ్వు ఊరకు నిలుచున్నావు అంతే, నీ బదులుగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అయిపోయాయి కదా, ఇవన్నీ అయిపోయాయి. మొదట ఆయన నమ్ముకున్నావు, రెండవదిగా ఆయన నిన్ను కాపాడాడు. మొదట నమ్ముకున్నప్పుడు, రెండవదిగా కాపాడాడు. మూడవ విషయాన్ని మనం చూసుకుందాం. చూడండి 28వ అధ్యాయము 5వ వచనం, యెషయా గ్రంథం. అమ్మా, ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలను తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము కలిగిన మకుటముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. మొదట నీవు నమ్ముకున్నావు, రెండవదిగా నిన్ను కాపాడాడు, మూడవదిగా తానే స్వయంగా నీకు భూషణ కిరీటముగాను సౌందర్య మకుటముగాను ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రత్యేకపరచబడ్డావు, ఆయన నమ్ముకున్నావు గనుక. నిన్ను ఈరోజు ఎవరు కదల్చలేరు, నీ విశ్వాస ఓడను ఎవరు కదల్చలేరు. ఆనాడు నోవాకు దేవుడు చెప్తాడు, ఏమంటాడంటే, ఇదిగో నోవా వెళ్ళు, ఒక ఓడను కట్టు. ఎందుకు ప్రభు అని అన్నాడా? అన్నా, చెప్తాం ప్రభువా,
నువ్వు చెప్పావు, నేను కడతా. అది ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి అని ఆయన సూచనల మేరకు నోవా కట్టాడు. 40 దినాలు సుమారుగా ఎడతెరపు లేని వర్షం కురుస్తూ ఉంటే సుమారుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలంతా ఆ కొండ కంటే మించిపోతూ ఉన్నాయి ఆ వాటర్. కానీ ఈ ఓడ మాత్రం మునగలేదు. ఎందుకు అని అంటే కట్టింది విశ్వాసముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టింది విశ్వాసముతో కట్టిన ఓడ కోల్లేదు. అసలు దేవుడు ఎందుకు ఈ ఉపద్రవాన్ని తీసుకొచ్చాడంటే, ఇదిగో నా ప్రజలు సక్రమంగా లేరు, మంచిగా జీవించట్లేదు, మంచిగా బ్రతకట్లేదు, స్వార్థంతో నిండిపోయినారు. మీకో విషయం చెప్పనా, అటువంటి ఉపద్రవాలు మనకి ఎన్నో రాబోతున్నాయి. జాగ్రత్త. ఎందుకు అని అంటే నీలో స్వార్థము పెరిగిపోతుంది. నువ్వు మందిరానికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఇవన్నీ చేస్తున్నా కూడా నీలో విశ్వాసము లేదు. నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు కనుక నువ్వు శ్రమలు అనుభవించక తప్పదు. ఒక ఇద్దరు లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు ప్రార్థనా మందిరానికి వెళ్తారు. ఆ ఇద్దరు ప్రార్థనా మందిరానికి వెళ్ళిన తర్వాత ఒకడు విశ్వాసిగా ఉంటాడు, ఒకడు అవిశ్వాసిగా ఉంటాడు. విశ్వాసంగా ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను నెల దశమ భాగాన్ని నీ మందిరంలో ఇస్తాను, నేను చక్కగా ఇదిగో వీడి కంటే నేను వ్యభిచారిని కాదు, వీడి దొంగ, వీడు అది ఇది అని ప్రార్థన చేస్తాడు. కానీ ఈ మారు మనసు లేనివాడు చేస్తాడు, అయ్యా నా పాపాలని క్షమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడి ప్రార్థన దేవుడు విన్నాడని అంటే ఎవడైతే విశ్వాసము కలిగి తనకు తానుగా అయ్యా నేను చేసిన పాపాలు ఇవి అని ఒప్పుకుంటాడో వాడి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారు, పలానా పాస్టరు సరిగా లేడండి, ఆయన వెళ్ళిపోవాలి, లేకపోతే సంఘములో పలానా వ్యక్తి మాకు విముఖంగా లేరండి, నాశనం అయిపోవాలి. నేను చెప్తా ఉన్నా, ఒకవేళ ఆ నాశనం అవుతారనే ప్రార్థన మీ చెవికి వినపడినా మీరు గమ్ముకోనండి, దేవుడు వారి నోరులను మూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వడికి నువ్వు భయపడాల్సిన అవసరం లే. నీతో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను నిలబెట్టినవాడు మంచి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేను నా గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నేను నా గొర్రెలకు మంచి కాపరిని. చెడ్డ కాపరి కాదు ఆయన. ఒకవేళ నువ్వు చెడ్డవాడు అయినా, ఒకవేళ నువ్వు చెడ్డ మార్గంలో నడుస్తున్నా, మంచి మార్గంలో నడవడానికి మంచి కాపరి నీతో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేనే స్వయంగా తన ప్రజలకు భూషణ కిరీటంగా ఉంటాను, నేనే వారికి సౌందర్య మొగుటముగా నిలుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ స్థితిని నువ్వు పొందుకోవాలి. ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి విశ్వాసముగా ఎన్ని శ్రమలు వచ్చినా కదలక సియోను కొండవలే అలా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు కదిలిపోయారు, స్థిరత్వాన్ని కోల్పోయారు. కానీ దేవుడు విడిచిపెట్టాడండి, విడిచిపెట్టల. వారి ముందు ఎరుకో గోడలను కూల్చాడు ఆయన, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు ఆయన. ఈరోజు నీ ముందున్నటువంటి ఎరుకో గోడ లాంటి సమస్య ఉన్నా, ఎర్ర సముద్రం లాంటి అవమానాలు నిందలున్నా ఆయన తొలగించి నిన్ను స్థిరమైన మార్గంలో నడిపించి ఆయన నిన్ను గొప్ప చేసి గొప్ప జనాంగంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, ఏంటి అని అంటే నీకు ఇబ్బంది కలిగిందా, నీకు నిందలు వచ్చాయా, నీకు అవమానాలు వచ్చాయా, నిన్ను ఎవరైనా తృణీకరించారా, నువ్వు ఒకటి చేయాలి. ఏంటి అని అంటే విశ్వాసము కలిగిన ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే నీ జీవితంలో జరిగేంత వరకు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించడమే నీ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పని ఏంటి? ప్రార్థించడమే.
వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, లేకపోతే వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరము లేదు. ఒకరికి చెప్పాల్సిన అవసరము లేదు. నువ్వు చెప్పాల్సింది ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయనకు చెప్తే ఆయన నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు విషయంలో మనం ఒక్క చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబుకు శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఆయన ఆస్తిని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన స్నేహాలందరినీ కోల్పోయాడు. కానీ దేవుడిని మాత్రం అలా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు, నిన్ను నేను మరలా స్థిరపరుస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తున్నా. నీ విశ్వాస జీవితంలో ఒక యోబులాగా, నీ విశ్వాస జీవితంలో ఒక అబ్రహాములాగా, నీ విశ్వాస జీవితంలో ఒక యాకోబులాగా, నీ విశ్వాస జీవితంలో ఒక ఇస్సాకులాగా నువ్వు ముందుకు నడిస్తే, ముందుకు అడుగులు వేస్తే నీ బ్రతుకులో దేవుడే స్వయంగా వచ్చి భూషణ కిరీటముగాను సౌందర్య మొగటముగాను నీతో నిలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు ప్రార్థన చేయి. అవమానాలకు నువ్వు లొంగొద్దు, నిన్ను ఇబ్బంది పెట్టారని నువ్వు లొంగొద్దు, బాధపడొద్దు. నువ్వు ప్రార్థన చేస్తూ నీ కన్నీరు దేవుడు మాత్రమే చూడాలి, నీ హృదయావేదన దేవుడు మాత్రమే చూడాలి. నీ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి నింద దేవునికి నువ్వు అప్పగిస్తే దేవుడు నీ పట్ల కార్యము చేసి నిన్ను సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.